సో రైట్ బేటా, ఇక్కడ మనకి ఈ మెన్సురేషన్ లో మనకి ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటి అనేది నేను చెప్తా ఇప్పుడు, జాగ్రత్త చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే బేట, మనకి బాట వైశాల్యానికి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ బేట. క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్, కాన్సెప్ట్. ఓకేనా? బాట వైశాల్యం, ఏరియా ఆఫ్ ది పాత్, ఏరియా ఆఫ్ ది పాత్. ఓకేనా? బాట వైశాల్యం. ఓకే రైట్. సో దీన్ని ఎలా చేయాలి అనేది నేను చెప్తే జాగ్రత్త చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక దీర్ఘ చతురస్రాకారపు ఒక ప్లాట్ ఉంది. ఈ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వచ్చి ఎల్, వెడల్పు వచ్చి బి. ఓకేనా? పొడవు వచ్చి ఎల్, వెడల్పు వచ్చి బి. జాగ్రత్త చూడండి బేట, పొడవు వచ్చి ఎల్, వెడల్పు వచ్చి బి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ దీర్ఘచతురస్రాకారపు ప్లాట్, దీర్ఘచతురస్రాకారపు స్థలం చుట్టూ మనం ఏం చేస్తున్నామంటే డబ్ల్యూ వెడల్పుతోటి, డబ్ల్యూ వెడల్పుతో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక బాట నిర్మిస్తున్నా, ఒక బాటను నిర్మిస్తున్నా, ఒక బాటను నిర్మిస్తున్నా. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి బేట, ఇక్కడ మనకి ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం ఉంది. ఈ స్థలం చుట్టూ అవతలి వైపు, స్థలం చుట్టూ అవతలి వైపు చూడండి బేట, బాట వైశాల్యం అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో అవతలి వైపు, ఒకటేమో లోపలి వైపు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అవతలి వైపు చేస్తున్నాం బేట. ఏం చేస్తున్నాం చెప్పండి, అవతలి వైపు వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ పాత్. ఓకేనా? అరౌండ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్, ద రెక్టాంగులర్ ప్లేస్. ఓకేనా? అవతలి వైపు ఏంటది, ఆ మనకి ఇప్పుడు మన ప్లాట్ అనేది ఇది. సో ఈ ప్లాట్ యొక్క పొడవు ఎల్, వెడల్పు బి. సో దీని చుట్టూ మనం డబ్ల్యూ వెడల్పుతోటి, డబ్ల్యూ విడ్త్ తోటి, ఓకేనా, దీని చుట్టూ మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, ఒక బాటను నిర్మిస్తున్నాం. మనం చెప్పండి, దేని నిర్మిస్తున్నాం? బాటను నిర్మిస్తున్నాం. ఇప్పుడు ఈ బాట యొక్క వెడల్పు ఎంత బేట? డబ్ల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ బాట యొక్క వైశాల్యం కనుక్కోవాలి. చెప్పండి, ఏం కనుక్కోవాలి బేట? ఈ బాట యొక్క వైశాల్యం కనుక్కోవాలి. మరి ఇప్పుడు ఈ బాట వైశాల్యం కనుక్కోవాలి అని అంటే ఏం చేయాలో చెప్తా వినండి. ఈ బాట వైశాల్యం కనుక్కోవాలంటే ఇది, ఈ బాట వైశాల్యం కనుక్కోవాలి. రైట్, కనుక్కుందాం. సో ఇప్పుడు ఈ బాట వైశాల్యం రావాలి అంటే బేట చూడండి, బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఎల్లో షేడెడ్ ఉంది కదా, ఈ ఎల్లో థిక్ ఎల్లో షేడెడ్ ఉంది కదా, ఈ బాట వైశాల్యం, ఆ ప్లేస్ వైశాల్యం కనుక్కోవాలి. అది రావాలంటే ఏం చేయాలంటే బేట, ఇప్పుడు ఈ లోపల ఉన్నదేమో చిన్న దీర్ఘచతురస్రం, లోపలి దీర్ఘచతురస్రం, ఇదేమో బయట దీర్ఘచతురస్రం. ఈ బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుండి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసేస్తే మనకు, అంటే ఈ మొత్తంలో నుండి ఇగో దీన్ని తీసేస్తే మిగిలేది ఏంటిది బేట? ఇదే కదా, మిగిలేది ఇది, మిగిలేది ఇది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ బాట వైశాల్యం మనం కనుక్కోవాలి బేట. ఇప్పుడు ఈ బాట వైశాల్యం మనం కనుక్కుందాం. సో బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం, బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం, బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. సో మరి బయట దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఏ దీర్ఘచతురస్రానికైనా సరే వైశాల్యానికి ఫార్ములా ఏంటిది బేట? పొడవు ఇంటూ వెడల్పు. నా క్వశ్చన్ చెప్పండి బేట. మరి ఇప్పుడు ఈ బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏమవుతుంది? ఈ లోపలి దీర్ఘచతురస్రం యొక్క పొడవేమో ఎల్. ఓకేనా? మరి బయటది ఏమవుతుంది బేట? ఇగో ఎల్ ప్లస్ ఇటొక డబ్ల్యూ పెంచినాం, ఇటొక డబ్ల్యూ పెంచినాం, అంటే ఏమైతే చెప్పండి, ఎల్ ప్లస్ 2w, ఎల్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ, అంటే ఎల్ ప్లస్ 2w. బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఏంటి? ఎల్ ప్లస్ 2w. మరి బయట దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఏంటి? చూడండి మేడం, ఇది బి కదా, ఇగో ఇటొక డబ్ల్యూ ఇంక్రిమెంట్ చేసినాం, ఇటొక డబ్ల్యూ ఇంక్రిమెంట్ చేసినాం, ఇటొక డబ్ల్యూ ఇంక్రిమెంట్ చేసినాం. సో మొత్తం ఏమైతే చెప్పండి, ఇది బి ప్లస్ 2w అవుతుంది. చెప్పండి ఏమవుతుంది? బి ప్లస్ 2w, బి ప్లస్ 2w. రైట్. సో ఇప్పుడు బయట దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఏంటిది బేట? బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇంటూ వెడల్పు మైనస్ లోపలి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇంటూ వెడల్పు. రైట్, అంతే కదా? రైట్. అది ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తేనే కదా మనకు బాట వైశాల్యం వస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఎల్ ఇంటూ బి, ఎల్బి, ఎల్ ఇంటూ 2w ప్లస్ 2wl
ప్లస్ 2WB ప్లస్ 4W స్క్వేర్ మైనస్ LB అంతే కదా. సో L ఇంటూ B LB, L ఇంటూ W 2WL, 2W ఇంటూ B 2WB ప్లస్ 2W ఇంటూ 2W 4W స్క్వేర్. సో మైనస్ LB 4LB ప్లస్ LB క్యాన్సిల్. ఇప్పుడు వీటన్నిట్ల నుంచి మనం ఏం కామన్ చేసి బేట 2W 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 కామన్ తీస్తే 2W ఇక్కడ ఏం మిగులుతుంది L ప్లస్ B ప్లస్ 2W. ఓకేనా. ఇప్పుడు చెప్పండి, ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక స్థలం చుట్టూ బయట వైపు మనము ఒక బాటను నిర్మిస్తే, డబ్ల్యూ వెడల్పుతో ఒక బాటను నిర్మిస్తే ఆ బాట యొక్క వైశాల్యం ఏమైతుందంటే బేట ఇది అవుతుంది. ఏంటది 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇదేంటిది బేట, ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలం చుట్టూ చేస్తే ఇదన్నమాట. క్లియర్. ఇప్పుడు ఇది దీర్ఘచతురస్రాకారానికి చాలా చాలా ఇంపార్టెంట్ బేట. ఇది ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలం చుట్టూ బయట వైపు డబ్ల్యూ వెడల్పుతోటి ఒక బాటను నిర్మిస్తే, సో ఆ బాట యొక్క వైశాల్యం ఏంటంటే ఇది మనకు ఫార్ములా. ఓకేనా. అదే ఇప్పుడు మనకి జాగ్రత్త చూడండి బేట, అదే ఒకవేళ ఇప్పుడు ఈ స్థలం ఏమైంది దీర్ఘచతురస్రాకారంలో ఉంది కదా, ఒకవేళ ఈ స్థలం అనేది చతురస్రాకారంలో ఉంది అనుకోండి, చతురస్రాకార స్థలం చుట్టూ చతురస్రాకార స్థలం చుట్టూ వైశాల్యం, చతురస్రాకార స్థలం చుట్టూ బయటి వైపు నిర్మించిన బాట వైశాల్యం. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఇది ఏంటిది బేట, ఇది రైట్. సో ఇక్కడ ఇది మనకి మామూలుగా ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇదొక చతురస్రం. ఈ చతురస్రం యొక్క పొడవు ఏంటి, భుజం ఏంటి, ఏ అన్ని ఏలే తీసుకున్నాం, ఏ. సో దీన్ని డబ్ల్యూ విడ్త్ తోటి మనము డబ్ల్యూ సో డబ్ల్యూ ఇలా చేస్తే జాగ్రత్త చూడండి బేట. ఇప్పుడు దీని యొక్క అవతలి వైపు బాట నిర్మించినప్పుడు అప్పుడు ఇక్కడ బాట వైశాల్యం ఏమైందంటే, జాగ్రత్త చెప్తా వినండి బేట. బాట వైశాల్యం అనేది 2W ఇంటూ, ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది కదా, ఇదే ఫార్ములా ఇక్కడ మనము ఇంప్రూవైజ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది బేట, ఇది పొడవు ఎంత ఉంది L, దీని వెడల్పు ఎంత ఉంది B. బట్ ఇక్కడ ఏంటిది బేట, ఇది ఏనే. L ప్లేస్ లో ఏనే రాయాలి, B ప్లేస్ లో కూడా ఏనే రాయాలి, ప్లస్ 2W. ఓకేనా. ఏ ప్లస్ ఏ ఏంటి 2A, ఏ ప్లస్ ఏ ఏంటి 2A. సో 2A ప్లస్ 2W. ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇంకా ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. ఈ 2 కామన్ తీసి బయటకు వస్తుందా. సో 2 ఇంటూ 2 ఏంటి 4. సో ఇప్పుడు చెప్పండి బేట ఏంటది, ఒకవేళ స్థలం అనేది చతురస్రాకారంలో ఉందనుకోండి, స్థలం అనేది చతురస్రాకారంలో ఉంటే ఆ బాట వైశాల్యం ఏంటి చెప్పండి, 4W ఇంటూ A ప్లస్ W. బాట వైశాల్యం అనేది ఏమైతే చెప్పండి, 4W ఇంటూ A ప్లస్ W అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి బేట, ఇక్కడ మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలం చుట్టూ అవతల వైపు మనం ఒక తొవ్వని నిర్మిస్తే, ఒక బాట నిర్మిస్తే ఆ బాట వైశాల్యం ఏంటిది బేట, ఇక 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నప్పుడు, మరి చతురస్రాకారంలో ఉన్నప్పుడు ఏంటి 4W ఇంటూ A ప్లస్ W. క్లియర్ కదా. ఇదంతా కూడా అవతలి వైపు నిర్మించినప్పుడు ఇది కాన్సెప్ట్. మరి అదే లోపలి వైపు నిర్మించినప్పుడు ఎలా, లోపలి వైపు బాట వైశాల్యం, ఓకేనా. రైట్. ఇప్పుడు చెప్తా వినండి మేడం. ఇక్కడ దీర్ఘచతురస్రం తీసుకుందాం, ఇక్కడ చతురస్రం తీసుకుందాం. రెండింటిని ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా మనం ఇంప్రూవైజ్ చేద్దాం. చూడండి మేడం, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. రైట్. మనము డబ్ల్యూ వెడల్పుతోటి లోపల నిర్మిస్తున్నాం.
రైట్. ఇదేంటిది ఎల్ మైనస్ 2w అంతే కదా, రైట్. అంటే ఇది బయట ఎల్ ఉంది కదా, దీని ఇటు లోపలికి ఒక డబ్ల్యూ తీసుకున్నాం, ఇటు లోపలికి ఒక డబ్ల్యూ తీసుకున్నాం, రైట్. సో బి మైనస్ 2w అవుతుంది ఇది కూడా, ఎందుకంటే ఇది బి, ఇటు ఒక డబ్ల్యూ తగ్గించినాం, ఇటు ఒక డబ్ల్యూ తగ్గించినాం, సో బి మైనస్ 2w. ఇప్పుడు మనము ఈ గిదాని యొక్క వైశాల్యం కనుక్కోవాలి బట్ ఏ వైశాల్యం, ఈ వైశాల్యం కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సింది ఈ వైశాల్యం, ఈ వైశాల్యం కనుక్కోవాలి, రైట్. ఎస్. ఇప్పుడు మనము చతురస్రం స్థలం వచ్చి చతురస్రాకారంలో ఉంది. ఈ చతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలం లోపలి వైపు డబ్ల్యూ వెడల్పుతో, వెడల్పుతోటి మనము ఒక బాటను నిర్మిస్తున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఏ, ఇది ఏనే, ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే. మరి లోపల ఇది ఏమవుతుంది బేట, ఏ మైనస్ 2w. యాక్చువల్గా ఇదంతా మనకు అవసరం లేదు, మనము దీని నుంచి తీసుకొని చేస్తాం అనమాట, దీని నుంచి తీసుకొని చేస్తాం. ఇప్పుడు చెప్పండి బేట, ఇక్కడ బాట వైశాల్యం ఏమవుతుంది, ఇక్కడ బాట వైశాల్యం వచ్చి ఏంటి, ఇక్కడ బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం, బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. చెప్పండి, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి, ఎల్ ఇంటూ బి మైనస్ ఆఫ్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం ఏమవుతుంది బేట, ఎల్ మైనస్ 2w ఇంటూ బి మైనస్ 2w, రైట్. ఇప్పుడు ఎల్బి మైనస్, చూడండి బేట ఇదేమవుతుంది, ఎల్ ఇంటూ బి, ఎల్బి మైనస్ 2wl మైనస్ 2wb ప్లస్ 4w స్క్వేర్. ఓకేనా, రైట్. దీని లోపలికి మల్టిప్లై చేస్తే ఎల్బి మైనస్ ఎల్బి మైనస్ ప్లస్, సో ప్లస్ 2wl ప్లస్ 2wb మైనస్ 4w స్క్వేర్. సో ప్లస్ ఎల్బి మైనస్ ఎల్బి క్యాన్సల్. ఇక్కడ ఏమైతుంది బేట, దీంట్లోకి మనం ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు అంటే 2w కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి మైనస్ 2w. ఇది ఏంటిది బేట, ఇది లోపలి వైపు బాట వైశాల్యము ఏంటి చెప్పండి, ఫార్ములా 2w ఇంటూ ఎల్ ప్లస్, సారీ మైనస్ కదా ఇది, దిస్ ఈజ్ మైనస్, ఎల్ ప్లస్ బి మైనస్ 2w. నాకు ఒక విషయం చెప్పండి బేట, ఇక్కడ ఇంతకుముందు బయట వైపు అన్నప్పుడు ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి, 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఇది చూడండి, 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఇక్కడ ఏమొచ్చింది, 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w. చూడండి, ఇక్కడనేమో ప్లస్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. మనం ఇప్పుడు చూడండి, బయట వైపు అవతలి వైపు బాట వైశాల్యం తీసుకున్నప్పుడేమో ప్లస్ వస్తుంది, లోపల వైపు తీసుకున్నప్పుడేమో మైనస్ వస్తుంది. రెండు ఫార్ములాలు సేమ్, ఒక ప్లస్ మైనస్ మాత్రమే చేంజ్ ఉంటుంది. బయట వైపు అంటేనేమో మనం పెంచుతున్నాం కాబట్టి ప్లస్ వస్తుంది, లోపలి వైపు అంటే తగ్గిస్తున్నాం అంటే కొంచెం తీసేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదేంటిది బేట, స్థలం దీర్ఘచతురస్రాకారంలో ఉన్నప్పుడు ఆ దీర్ఘచతురస్రాకార స్థలం చుట్టూ మనము డబ్ల్యూ వెడల్పుతోటి లోపలి వైపు మనం బాటను వేస్తున్నప్పుడు ఆ బాట వైశాల్యం ఏమైందంటే 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w. క్లియర్, రైట్. ఇక చూడు, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది బేట, ఇదేంటిది దీర్ఘచతురస్రాకారం. మరి చతురస్రాకారపు స్థలం చుట్టూ లోపల వైపు వైశాల్యం ఇస్తే ఏమవుతుంది, బాట ఇస్తే ఏమవుతుంది, 2w ఇంటూ ఏ ప్లస్ ఏ మైనస్ 2w. ఓకేనా, 2w ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ 2a మైనస్ 2w. అప్పుడు ఏమవుతుంది, 2 కామన్ తీస్తే 4w ఇంటూ ఏ మైనస్ w. ఏం చెప్పు, 4w ఇంటూ ఏ మైనస్ w, రైట్. ఇక్కడ ఏమొచ్చింది బేట, 4w ఇంటూ ఏ ప్లస్ w. ఇక్కడ ఏమొచ్చింది, 4w ఇంటూ ఏ మైనస్ w. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. క్లియర్, ఎస్, రైట్. నో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేట. ఒకటి, బయట వైపు దీర్ఘచతురస్రాకార స్థలం చుట్టూ బయట వైపు బాట వేసేటప్పుడు దీర్ఘచతురస్రంకి చతురస్రానికి కనుక్కున్నాం. ఇంకోటి ఏం కనుక్కున్నాం బేట, లోపలి వైపు దీర్ఘచతురస్రానికి అదేవిధంగా చతురస్రానికి. ఫార్ములాలు అనేవి సేమ్ ఉన్నాయి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఏదో బ్లైండ్గా బట్టి పట్టడం కాదు బేట, ప్రతిదీ కూడా మనకి మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. క్లియర్ కదా, రైట్. ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ బేట, ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రాకారపు స్థలంలో సరిగ్గా మధ్యలో
పొడవు మరియు వెడల్పులకు సమాంతరంగా బాటలను ఏర్పరిచినప్పుడు వాటి వైశాల్యం అంటే ఆ బాటల వైశాల్యం చెప్తా. జాగ్రత్త చూడండి బేట, ఆ బాటల వైశాల్యం ఇప్పుడు మనం చెప్పాలి. రైట్? ఎస్. ఇప్పుడు ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక ప్లాట్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఇదేమో వెడల్పుకు సమాంతరంగా ఒక బాట నిర్మించినాము. ఎంత వెడల్పుతోటి? డబ్ల్యూ వెడల్పుతోటి ఇక్కడ మనం నిర్మించినాం బేట. ఎంత వెడల్పుతోటి? డబ్ల్యూ వెడల్పుతోటి. ఇక పొడవుకు సమాంతరంగా ఇది కూడా డబ్ల్యూ వెడల్పుతోటి ఇక్కడ మనం నిర్మించినాం. డబ్ల్యూ వెడల్పుతోటి దీన్ని కూడా మనం డబ్ల్యూ వెడల్పుతోటి నిర్మించినాం. క్లియర్ కదా బేట? రైట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే బేట, ఇగో ఈ దేని యొక్క వైశాల్యం మనం కనుక్కోబోతున్నాం అంటే ఇగో గిదాని యొక్క వైశాల్యం మనం కనుక్కోబోతున్నాం. దీని యొక్క వైశాల్యం మనం కనుక్కోబోతున్నాం. ఈ ఎల్లో డాట్ దీన్ని ఏమంటారంటే బెటర్, దీన్ని మనం ఏమనుకుంటామంటే లాన్ అంటాం. చెప్పండి, ఏమంటాం చెప్పండి? లాన్. ఇప్పుడు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక ప్లాట్లో పొడవుకు సమాంతరంగా ఇంకోటి ఏంటి, వెడల్పుకు సమాంతరంగా ఏం చేసినామంటే ఇప్పుడు మనం ఇక్కడ పొడవుకు సమాంతరంగా వెడల్పు సమాంతరంగా ఆ రెండు బాటలను నిర్మించినాము డబ్ల్యూ వెడల్పుతోటి. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం మనం కనుక్కోబోతున్నాము. ఓకేనా? ఈ బాటల యొక్క వైశాల్యం మనం కనుక్కోబోతున్నాము. ఎలా కనుక్కోవాలి అనేది నేను చెప్తే జాగ్రత్త చూడండి. ఇది మనం కనుక్కోవాలి. రైట్? కనుక్కుందాం బేట, జాగ్రత్త చూడండి. ఇక్కడ రైట్, ఇప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయండి బేట. గీది ఉందా? ఇప్పుడు గీ బాట వైశాల్యమే కదా బేట మనం కనుక్కోబోయేది. గీ బాట వైశాల్యమే కదా. ఈ బాట వైశాల్యము ప్లస్ ఇగో ఈ బాట వైశాల్యం, అవునా కదా? ఈ బాట వైశాల్యము ప్లస్ ఇగో ఈ బాట వైశాల్యం, ఈ రెండు కనుక్కుంటున్నాము. ఇప్పుడు మనము కనుక్కుందాము, చెప్తా వినండి. ఇగో ఈ రెండు మనం కనుక్కుంటున్నాము. రైట్, ఈ రెండు మనం కనుక్కుందాం చూడండి. ఇప్పుడు ఈ బాట వైశాల్యం అనుకోండి. ఈ బాట ఎలా ఉంది? ఇప్పుడు దీర్ఘచతురస్రాకారంలో ఉందా? మరి ఈ బాట ఎంత వెడల్పుతో ఉంది బేట? డబ్ల్యూ. దీని లెంత్ ఏంటి? ఎల్. ఇప్పుడు ఇది ఎల్ఏ, అప్పుడు ఇది కూడా ఎల్ఏ కదా. అంటే ఈ బాట వైశాల్యం ఏమైతుంది బేట? ఎల్ ఇంటూ డబ్ల్యూ. జాగ్రత్త చూడండి. బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? చూడండి, ఇగో ఇది ఎల్, ఇది డబ్ల్యూ. సో ఎల్ ఇంటూ డబ్ల్యూ. రైట్? సో ఇప్పుడు ఈ బాట వైశాల్యం కదా కనుక్కోవాల్సింది. ఇప్పుడు దీని యొక్క వెడల్పు ఎంత ఉంది? ఇక్కడ డబ్ల్యూ ఉంది. రైట్? సో ఇక్కడ ప్లస్ ఇప్పుడు ఇది డబ్ల్యూ, ఇది బి. ఇప్పుడు మామూలుగా ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నది కాబట్టి ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉంటే దీని యొక్క వైశాల్యం ఏమైతుంది బేట? దీని యొక్క పొడవు ఇంటూ వెడల్పే కదా. మరి దీని యొక్క పొడవు ఎంత? ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది కూడా బి అవుతుంది. సో బి ఇంటూ డబ్ల్యూ. ఓకేనా? రైట్, అంత బాగానే ఉంది, ఫెంటాస్టిక్. ఓకే, కానీ ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేసుకోవాలి బేట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గీ వైశాల్యం కనుక్కున్నాం. ఏంటిది అది? ఎల్ ఇంటూ డబ్ల్యూ. గీ వైశాల్యం కనుక్కున్నాం, అదేంటది? బి ఇంటూ డబ్ల్యూ. మరి ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందంటే బేట, గీ మధ్యలో గీ ప్లేస్ ఉందా? గీ మధ్యలో ఉన్నటువంటి గీ స్పేస్ ఏదైతే ఉందో, గీ ప్లేస్ ఏదైతే ఉందో మంచిగా అబ్జర్వ్ చేయండి బేట. ఈ ప్లేస్ ఏదైతే ఉందో
ఈ ఏరియాలో ఇది భాగంగా ఉంది, ఈ ఏరియాలో కూడా ఇది భాగంగా ఉంది. అంటే మీనింగ్ ఏంటి? బట్ ఇది 2 సార్లు వచ్చింది, ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి మనము ఏరియా కనుక్కునేటప్పుడు 2 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని ఒకసారి తీసేయాలి. మరి దీని యొక్క పొడవు ఏంటి? డబ్ల్యూ. దీని యొక్క వెడల్పు ఏంటి? డబ్ల్యూ. అంటే ఇది ఎలా ఉంది? ఇది చతురస్రాకారంలో ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ ఏరియాను ఒకసారి తీసేయాలా వద్దా? అంటే దీంట్లో ఒకసారి వచ్చింది, దీంట్లో ఒకసారి వచ్చింది. అంటే దాన్ని ఒకసారి తీసేయాలంటే ఏమైతే దాని యొక్క ఏరియా ఏమైతుంది? మరి చతురస్రాకారంలో ఉంది కాబట్టి డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ, రైట్? సో ఇప్పుడు దీంట్లోకి డబ్ల్యూ కామన్ ది, ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. ఆర్ యూ క్లియర్? అంటే ఇప్పుడు ఏమొచ్చింది బట్ ఇక్కడ ఈ మొత్తం ఈ బాట యొక్క ఏదైతే ఈ బాట ఉందో ఇది ఇక్కడ నుంచి ఇది ఇగో ఇది ఇగో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా వైశాల్యం ఏంటంటే బిడ్డ, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా వైశాల్యం ఏంటంటే డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ, డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. ఇగో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఇగో ఈ ఏరియా అన్నమాట. ఓకేనా? ఏంటిది ఇప్పుడు ఏమర్థమైంది? ఒక దీర్ఘచతురస్రాకారంలో పొడవు ఎల్ వెడల్పు బి ఉన్నటువంటి ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక స్థలంలో లోపలి వైపు డబ్ల్యూ వెడల్పుతోటి ఒకటి వెడల్పుకి సమాంతరంగా, ఇంకోటి పొడవుకు సమాంతరంగా, పొడవుకు సమాంతరంగా మనము బాటలు నిర్మించినప్పుడు ఆ బాటల యొక్క వైశాల్యం ఎంత అంటే బేట డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ, డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్? నో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ బేట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ స్థలంలో మనము తొవ్వలను నిర్మించినప్పుడు ఇది కాన్సెప్ట్ బేట. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా? రైట్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏంటిది? తొవ్వలు నిర్మించడం అనేది దీర్ఘచతురస్రంలో అవతలి వైపు చూసినాం, చతురస్రంలో అవతలి వైపు చూసినాం, దీర్ఘచతురస్రంలో లోపలి వైపు చూసినాం, చతురస్రంలో లోపలి వైపు చూసినాం. ఇంకోటి దీర్ఘచతురస్రాకార స్థలంలో లోపలి వైపు ఒకటి పొడవుకు సమాంతరంగా, వెడల్పు సమాంతరంగా సరిగ్గా మధ్యలో చూసాం. ఇక్కడ కొన్నిసార్లు ఏమైతుందంటే బేట పొడవుల యొక్క ఈ బాట యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే ఈ లాన్ యొక్క వైశాల్యం అడుగుతాడు. అంటే 1 2 3 4 అంటే ఈ 4 భాగాలను కలిపి మనం ఏమనుకుంటామంటే మిగిలిన భాగం అంటే ఈ తొవ్వలు కాకుండా మిగిలిన భాగాలు. ఓకేనా? లాన్ యొక్క వైశాల్యం ఇది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఎస్. అప్పుడు మనం ఏం చేయాలి బేట? మరి లాన్ యొక్క వైశాల్యం అడిగినప్పుడు ఈ మొత్తం వైశాల్యంలో నుండి ఈ బాట వైశాల్యం తీసేస్తే ఈ లాన్ వైశాల్యం వస్తుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బేట, నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ మనకు వృత్తంలో కూడా ఉంటుంది. చెప్తా వినండి. స్మాలర్ ఇది క్యాపిటల్ ఆర్. అంటే ఈ పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఏమో క్యాపిటల్ ఆర్, చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చి మనకి స్మాల్ ఆర్. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే బేట రైట్. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే రింగ్ లేదా కంకణం అంటాం బేట. ఏమంటాం చెప్పండి? కంకణం. సో ఇప్పుడు ఇది ఈ వైశాల్యం మనం కనుక్కోవాలి. దిస్ ఏరియా వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. ఇది మనం కనుక్కోబోతున్నాం ఇప్పుడు. చూడండి బేట. రైట్. ఎస్.
ఇది మనం కనుక్కోబోతున్నాం. ఈ ఏరియా మనం కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోబోతున్నాం బేట. ఓకేనా? రైట్. ఇప్పటిదాకా మనము ఇప్పుడు ఈ తొవ్వ, ఈ కంకణం లేదా దీన్ని రింగ్, ఈ రింగ్ యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే బేట, ఈ రింగ్ యొక్క వైశాల్యం మనం కనుక్కోవాలి అంటే, ఈ రింగ్ యొక్క వైశాల్యం మనం కనుక్కోవాలి అని అంటే, ఈ రింగ్ యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే చూడండి బేట, రింగు వైశాల్యం లేదా కంకణం యొక్క వైశాల్యం, రింగు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు బయటి వృత్త వైశాల్యం మైనస్ బయటి వృత్త వైశాల్యం మైనస్ లోపలి వృత్త వైశాల్యం, లోపలి వృత్త వైశాల్యం, లోపలి వృత్త వైశాల్యం. రైట్? ఎస్, చూద్దాం. సో బయటి వృత్త వైశాల్యం ఏమైతుంది మరి చెప్పండి. బయటి వృత్త, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది అవుటర్ సర్కిల్ చెప్పండి, ఏమైతే చెప్పండి, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. మరి లోపల వృత్త వైశాల్యం ఏమవుతుంది, పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకేనా? రైట్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి పై కామన్ తీస్తే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉందా. ఇదేంటిది బేట మరి, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక విషయం బేట, ఒకటి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే ఏంటిది బేట, రెండు వ్యాసార్థాల మొత్తం. చెప్పండి ఏంటది, రెండు వ్యాసార్థాల మొత్తం, రెండు వ్యాసార్థాల మొత్తం అంటే రెండు వృత్తాల వ్యాసార్థాల మొత్తం. మరి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే ఏంటిదంటే బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఇదో ఇప్పుడు ఇది స్మాల్ ఆరే కదా బేట, ఇది స్మాల్ ఆర్, ఇది స్మాల్ ఆర్ అంటే ఇది కూడా స్మాల్ ఆరే కదా. ఓకే, ఇది స్మాల్ ఆర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్మాల్ ఆర్, మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఏంటిది, క్యాపిటల్ ఆర్. మరి ఇది ఏంటిది బేట, ఇది ఈ క్యాపిటల్ ఆర్ లో నుంచి ఈ పోర్షన్ ఏమంటాం, ఈ పోర్షన్ ఏమంటాం అంటే బేట, ఈ బాట యొక్క వెడల్పు అంటాం బేట. ఇది బాటనే కదా, అంటే కంకణమే కదా, బాట వెడల్పు లేదా కంకణం యొక్క వెడల్పు, రింగు వెడల్పు, కంకణం వెడల్పు లేదా రింగు వెడల్పు, అవునా కదా, రింగు వెడల్పు, బాట వెడల్పు, కంకణం వెడల్పు అంటాం దీన్ని, అంతేనే కదా. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 మీటర్లు ఉందనుకోండి, ఇది మొత్తం ఒక 10 మీటర్లు ఉంది, ఇది ఒక 4 మీటర్లు ఉంది, ఇది మొత్తం 10కి ఇది 4 అంటే ఇది ఏంటిది బేట, 6 కదా. అంటే ఏమన్నట్టు, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 అనేది ఏంటి, బాట వెడల్పు. ఈ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే ఏంటిదంటే బేట, ఆ కంకణం యొక్క వెడల్పు లేదా బాట వెడల్పు. చెప్పిన విషయం అర్థమైందా, క్లియర్ కదా బేట? రైట్. అంటే కొన్నిసార్లు వాడు ఏంటంటే బేట, దీన్ని ఎలా రాయొచ్చు అంటే పై ఇంటూ రెండు వృత్తాల వ్యాసార్థాల మొత్తం ఇంటూ బాట వెడల్పు అని కూడా రాయొచ్చు. వాడు ఫార్ములాలో ఇవ్వడం కూడా ఎలా ఇస్తాడంటే బేట, అంటే క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ కూడా ఈ కంకణం యొక్క వైశాల్యం కనుక్కోమని అడిగినప్పుడు వాడు ఈ వృత్త అంటే లోపలి వృత్త వ్యాసార్థము బయట వృత్త వ్యాసార్థం ఇవ్వకుండా వ్యాసార్థాల మొత్తం ఇస్తాడు, బాట వెడల్పు ఇస్తాడు. అప్పుడు నీకు డైరెక్ట్గా ఇది ఫార్ములా అయిపోతుంది, పై ఇంటూ వ్యాసార్థాల మొత్తం ఇంటూ బాట వెడల్పు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వ్యాసార్థాల మొత్తం బాట వెడల్పిస్తే ఈ కంకణం యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలి అని అనుకుంటారు. బట్ కంకణం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఏంటిది బేట చెప్పండి, వ్యాసార్థాల మొత్తం ఇంటూ బాట వెడల్పు. డౌట్ ఏం లేదు కదా, క్లియర్ కదా? రైట్. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఎస్, రైట్. యా, ఇగో ఇది కంకణం యొక్క వైశాల్యం. ఓకేనా? ఇక్కడ వెడల్పు, బాట వెడల్పు కనుక్కోవచ్చు, కంకణం యొక్క వైశాల్యం అంటే ఆ బాట వైశాల్యం కూడా మనం కనుక్కోవచ్చు. రైట్. ఎస్, నెక్స్ట్ వన్ బేట. యా, నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ బేట ఇది. ఇక్కడ మనకి ఒక వృత్తం, ఈ వృత్తంలో నేను ఏం డ్రా చేశానంటే బేట, ఒక చతురస్రాన్ని డ్రా చేశాను. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, నేను ఒక వృత్తం గురించి ఏం చెప్పాలన్నా ఫస్ట్ దాని రేడియస్ తెలవాలని చెప్పాను. ఒక వృత్తం గురించి ఏం చెప్పాలన్నా దాని రేడియస్ తెలవాలని చెప్పాను. చూడండి బేట, ఇంకోటి
ఇదేమో బాహ్య వృత్తం, అంటే శీర్షాలను తాకుతూ గీసినటువంటి వృత్తం బాహ్య వృత్తం. భుజాలను తాకుతూ గీసినటువంటి వృత్తాన్ని అంతర్వృత్తం అంటారు, ఇన్ సర్కిల్. ఓకేనా, రైట్. సర్కమ్ సర్కిల్, ఇన్ సర్కిల్, బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేట, ఈ వృత్తాల యొక్క వైశాల్యాలు కనుక్కోవాలి. ఇక్కడేమో చతురస్రానికి బయట ఉంది, ఇక్కడేమో చతురస్రానికి లోపల ఉంది. అది చతురస్రానికి బయట ఉన్న లోపల ఉన్న ఆ వృత్త వైశాల్యం కనుక్కోవాలంటే మనకి ఏం తెలవాలి? ఆ వృత్తం యొక్క వ్యాసార్థం తెలవాలి. ఓకేనా, ఇప్పుడు నాకు విషయం చెప్పండి బేట. ఇప్పుడు నార్మల్గా దీని యొక్క సైడ్ మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. ఏమనుకుందాం చెప్పండి? స్మాల్ ఏ అనుకుందాం. చెప్పండి ఏమనుకుందాం? స్మాల్ ఏ. ఇప్పుడు ఇది ఏమవుతుంది బేట? ఇది చూడండి బేట, ఇది ఈ లైన్ అనేది ఏమవుతుంది అంటే, జాగ్రత్త చూడండి, వృత్త వ్యాసం, ఆ లైన్ అనేది వృత్త వ్యాసం అవుతుంది. అదే చతురస్రం యొక్క ఏమైతే చెప్పండి? చతురస్రం యొక్క కర్ణం అవుతుంది. అదే చతురస్రం యొక్క కర్ణం అవుతుంది. చతురస్రం యొక్క కర్ణం అవుతుంది. మరి చెప్పండి, వృత్త వ్యాసం ఏంటిది? 2r ఏనా? వృత్త వ్యాసం అంటే డిఏ కదా, ఏంటది? డయామీటర్. సో 2r. సో చతురస్రం యొక్క కర్ణం ఏంటి? √2a. చెప్పండి ఏంటి? √2a. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేట? √2/2a. ఓకేనా. సో ఈ 2ని ఎలా రాయొచ్చు? 2ని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని √2 × √2 అని రాయొచ్చు. సో ఈ 2ని మనం √2 × √2 అని రాస్తే √2 క్యాన్సిల్. సో ఇది ఏమైతుంది బేట? a/√2. అంటే ఇక్కడ విషయం ఏంది? r ఈజ్ ఈక్వల్ టు a/√2. r ఈజ్ ఈక్వల్ టు a/√2. అంటే ఈ చతురస్రం యొక్క ఏంటది? ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఇక్కడ మనకి ఏమైతుందంటే బేట a/√2. చెప్పండి ఏమైతుంది? చెప్పండి a/√2. క్లియర్ కదా బేట? a/√2. r ఈజ్ ఈక్వల్ టు a/√2. మరి ఇక్కడ ఏమైతుంది చూడండి, దీని యొక్క సైడ్ ఇక్కడ ఏనే, ఇక్కడ ఏనే, అన్నిట్లలో ఏ లాగా తీసుకుందాం. ఏ. ఓకేనా, రైట్. ఇక్కడ ఇది చతురస్రం వృత్తం యొక్క కేంద్రం, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇది మనకి ఏంటిది బేట? ఇది వ్యాసం. వాట్ ఈస్ దిస్? డయామీటర్. సో ఇక్కడ చెప్పండి, ఇది ఇక్కడ ఏమైందంటే బేట, వృత్త వ్యాసము ఈజ్ ఈక్వల్ టు చతురస్రం యొక్క భుజం. చతురస్ర భుజం. ఓకేనా. సో వృత్త వ్యాసం ఏంటిది మరి? 2r. చతురస్ర భుజం ఏంటి? a. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఏమైంది బేట? r ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? a/2. చెప్పండి ఏం చెప్పండి? r ఈజ్ ఈక్వల్ టు a/2. r ఈజ్ ఈక్వల్ టు a/2. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అంతే కదా, రైట్. సో r ఈజ్ ఈక్వల్ టు a/2 అవుతుంది. 2r ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు a/2. దట్స్ ఓకే. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ఈ చతురస్రం యొక్క ఇప్పుడు ఈ వృత్తం యొక్క వైశాల్యం ఏమిటి బేట? a ఈజ్ ఈక్వల్ టు πr². మరి πr² అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? a/√2 హోల్ స్క్వేర్. అంటే ఏమైపోతుంది బేట? a/√2 అంటే a²/2. అంటే ఇది ఏమైతే చెప్పండి? ఇది πa²/2. ఏంటిది బేట? ఇది πa²/2. ఓకేనా. అంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటంటే πa²/2. ఏ అనేది ఏంటి? చతురస్రం యొక్క భుజం, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మరి దీనికి ఏమైతుంది బేట? చెప్పండి దీనికి ఏమవుతుంది అని అంటే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². ఆర్ ఏమైతే చెప్పండి? a/2 హోల్ స్క్వేర్. అంటే ఏంటిది బేట? πa²/4. వాట్ ఈస్ దట్? πa²/4. ఒకటే విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇగో ఇదొక చతురస్రం. ఈ చతురస్రం యొక్క లోపల ఒక వృత్తాన్ని, బయట ఒక వృత్తాన్ని డ్రా చేసి, చతురస్రం యొక్క భుజము స్మాల్ ఏ లాగా తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఈ బయట దాని యొక్క వైశాల్యం ఏమొచ్చింది బేట? దీని ఏరియా ఏమొచ్చింది చెప్పండి? a1 ఈజ్ ఈక్వల్ టు πa²/2 వచ్చింది. అవునా కదా? బయట దాని వైశాల్యం ఏమొచ్చింది బేట? బయటదే కదా, బయట దాని వైశాల్యం ఏమొచ్చింది? πa²/2. మరి లోపల దాని యొక్క వైశాల్యం ఏమొచ్చింది బేట? a2 ఈజ్ ఈక్వల్ టు πa²/4. అంతే కదా, πa²/4. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, a1 ఈజ్ టు a2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? అంటే ఒక చతురస్రానికి గీచినటువంటి అంతర్వృత్తం మరియు బాహ్య వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత
అంతర్వృత్తం మరియు బాహ్య వృత్తం లేదా బాహ్య వృత్తం మరియు అంతర్వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి. పై ఏ స్క్వేర్ బై 2 ఈజ్ టు పై ఏ స్క్వేర్ బై 4 అంతే కదా, రైట్. ఏ స్క్వేర్ క్యాన్సిల్, పై క్యాన్సిల్. సో ఇది ఏంటిది బేటా, ఇది 1/2 ఈజ్ టు 1/4 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 4:2 అంటే 2 1s 2 2s అంటే ఏమన్నట్టు బేటా 2:1. సో A1 ఈజ్ టు A2 ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి 2:1. దీని మీద మనకు డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా బేటా, ఒక చతురస్రానికి గీచినటువంటి అంతర్వృత్తం మరియు బాహ్య వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి. అంతర్వృత్తం మరియు బాహ్య వృత్తం అన్నాడు అనుకోండి 1:2 అవుతుంది, ఓకేనా. మరి బాహ్య వృత్తము అంతర్వృత్తం అన్నాడు అనుకోండి 2:1 అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాహ్య వృత్తం యొక్క వైశాల్యం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది బయట ఉంది కదా. ఇప్పుడు సైజులో ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, కాబట్టి దీని వైశాల్యం ఎక్కువ ఉంటుంది, దీని వైశాల్యం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుంది మరి, రేషియో 2:1 ఉంటుంది. బాహ్య ఈస్టు లోపల అంటే అవుటర్ సర్కిల్ ఏరియా ఈస్టు ఇన్నర్ సర్కిల్ ఏరియా అన్నాడు అనుకోండి, అంటే సర్కమ్ సర్కిల్ ఏరియా ఈస్టు ఇన్ సర్కిల్ ఏరియా అన్నాడు అనుకో 2:1. ఇన్ సర్కిల్ ఏరియా ఈస్టు సర్కమ్ సర్కిల్ ఏరియా అనుకో 1:2. అంటే దీని యొక్క వైశాల్యానికి దీని వైశాల్యం ఎలా ఉంటుంది బట, రెట్టింపు ఉంటుంది, డబల్ ఉంటుంది, ట్వైస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోపలి వృత్తం యొక్క వైశాల్యం 100 ఉంది అనుకోండి, బయట వృత్తం యొక్క వైశాల్యం 200 ఉంటుంది. లోపల వృత్తం యొక్క వైశాల్యం 500 ఉంది అనుకోండి, బయట వృత్తం యొక్క వైశాల్యం 1000 ఉంటుంది. సింపుల్ గా మనము ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను పట్టినట్టు చెప్పలేదు, ఇక నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను, మీరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా బేటా, డౌట్ ఏం లేదు కదా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టేసుకోండి, రైట్. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వన్ బేటా, ఇప్పుడు ఖర్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని చుట్టూ చాలా ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మీద చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి బేటా. ఖర్చు. సో ఏరియాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఖర్చు పైన, చుట్టుకొలత అంటే పెరిమీటర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఓకేనా. వైశాల్యానికి సంబంధించి ఎలా ఉంటాయి, చుట్టుకొలతకు సంబంధించి ఎలా ఉంటాయి అనేది చెప్తా వినండి. చుట్టుకొలతకు సంబంధించి ఎలా ఉంటాయి అనేది చెప్తా, జాగ్రత్త వినండి, ఓకేనా. ఖర్చు. మరి ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే బేటా, ఖర్చు ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వైశాల్యం ఇంటూ మొత్తం వైశాల్యం ఇంటూ ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. చెప్పండి, ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వైశాల్యము ఇంటూ ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. దీని గురించి మనకు పూర్తి ఐడియా ఉండాలి, ఏదో గుడ్డిగా తీసుకోవడం కాదు బేట, ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, రైట్. సో ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వైశాల్యము ఇంటూ ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు. మరి ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఖర్చుకు ఫార్ములా ఏంటిదంటే బేట, మొత్తం చుట్టుకొలత ఇంటూ ఒక యూనిట్ కి అయ్యే ఖర్చు. ఒక యూనిట్ కి అయ్యే ఖర్చు. ఒక యూనిట్ కి అయ్యే ఖర్చు, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ చదరపు అని ఎందుకు వచ్చింది, ఇక్కడ చదరపు అని ఎందుకు రాలేదు అంటే దాని గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం, జాగ్రత్త వినండి బేట. ఇప్పుడు వైశాల్యం అంటే వైశాల్యానికి సంబంధించినటువంటి క్వశ్చనే కదా, కాన్సెప్ట్ ఖర్చే కదా ఇది. వైశాల్యం అంటే ఇదే కదా. మరి వైశాల్యము అంటే ఎలా ఉంటుంది బేట, వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి, ఏదైనా ఒకటి తీసుకుందాం, L/B అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 మీటర్లు ఉంది, ఇది ఒక 10 మీటర్లు ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఏంటిది బేట 100 స్క్వేర్ మీటర్స్ లేకపోతే 100 మీటర్ స్క్వేర్. ఎందుకు చెప్తా వినండి, 10 × 10 100, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ అన్నా 100 స్క్వేర్ మీటర్స్ అని అన్నా, దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే బేట 100 చదరపు మీటర్లు అంటాం.
చెప్పండి ఏమంటాం చెప్పండి 100 చదరపు మీటర్లు 100 స్క్వేర్ మీటర్స్ 100 చదరపు మీటర్లు అంటాం ఏమంటాం చెప్పండి 100 చదరపు మీటర్లు సో వైశాల్యం అనేది చదరపులలో ఉంటది స్క్వేర్ మీటర్లు లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ స్క్వేర్ యూనిట్స్ లో ఉంటది కాబట్టి ఒక చదరపు యూనిట్ కి అయ్యే ఖర్చు ఓకేనా మరి ఇక్కడ పెరిమీటర్ అనేది సింగిల్ డైమెన్షన్ కాబట్టి ఒక యూనిట్ కి అయ్యే ఖర్చు అని ఉంటది బట్ అంటే ఏంది ఇప్పుడు మనం ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడుకుంటే దీని గురించి ఇప్పుడు దీన్ని ఎలా మాట్లాడాలంటే బేట జాగ్రత్త చూడండి బండలు వేయడం అంటే టైలింగ్ టైల్స్ వేయడం అంటే టైలింగ్ కలరింగ్ అంటే రంగు వేయడం కలర్లు వేయడం వైటనింగ్ అంటే కూడా వైట్ పెయింట్ వేయడం ఇంకోటి ఏంటి ప్లాస్టరింగ్ ఇంకోటి ఏంటి ప్లవింగ్ అంటే దున్నడం ప్లవింగ్ ఇంకోటి ఏంటి గార్డెనింగ్ అంటే ఏదో ఒక స్థలంలో మనం గార్డెన్ వేస్తున్నాము దున్నుతున్నాము ప్లాస్టరింగ్ అంటే సంథింగ్ ఏదో ఈ సిమెంట్ వేస్తారు కదా సిమెంట్ వేయడం కలర్ వేయడం బండలు వేయడం వీటికి సంబంధించినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది వీటికి సంబంధించినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అన్న ప్రతిసారి చూడండి ఇగో కలర్ ఇప్పుడు నార్మల్ గా ఆలోచించండి బండలు ఎక్కడ వేస్తాం మనం ఒక ఏరియాలోనే వేస్తాం కదా కలర్ ఎక్కడ వేస్తాం గోడకి వేస్తాం కదా గోడ అంటే ఏరియానే ఉంటది కదా మళ్ళీ వైటనింగ్ అంటే అది కూడా పెయింటింగ్ లాంటిదే ఇంకోటి పెయింటింగ్ మర్చిపోయినా పెయింటింగ్ కూడా ఓకేనా ప్లాస్టరింగ్ అంటే మనం సిమెంట్ వేస్తారు కదా అది ప్లవింగ్ అంటే దున్నడం అంటే ఏరియాలోనే దున్నుతాం కదా నెక్స్ట్ గార్డెనింగ్ అంటే ఏంటి ఒక ఏరియాలో గార్డెన్ వేస్తాం కదా నెక్స్ట్ పెయింటింగ్ అంటే కూడా కలర్ వేయడమే కదా టైలింగ్ బండలు వేయడం ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఏరియాకి సంబంధించినవి దేనికి సంబంధించి చెప్పండి ఇవన్నీ కూడా ఏరియాకి సంబంధించినవి ఓకేనా ఏరియాకు సంబంధించింది వచ్చినప్పుడు మనం ఈ రెండు ఫార్ములాస్ ఏం వాస్తవానికి ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వైశాల్యం ఇంటూ ఒక చదరపు యూనిట్కి అయ్యే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు మొత్తం చుట్టుకొలత ఇంటూ ఒక యూనిట్కి అయ్యే ఖర్చు ఇప్పుడు ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా తీసుకోవాలి మరి ఇక్కడ మాత్రం ఒకే ఒకటి ఉంటుంది బేట అది ఏంటంటే చుట్టూ కంచె వేయడం ఏంటి చెప్పండి చుట్టూ కంచె వేయడం అంటే ఏంటది ఫెన్సింగ్ చుట్టూ కంచె వేయడం లేదా దాన్ని మనం ఏమంటాం అంటే ఫెన్సింగ్ అంటాం సో ఫెన్సింగ్ అని వచ్చిన ప్రతిసారి అది చుట్టుకొలతకు సంబంధించినటువంటి క్వశ్చన్ అని చెప్పి మీరు అది చేయాలి ఓకేనా మరి ఫెన్సింగ్ అనగానే మనం అక్కడ ఏం కనుక్కోవాలి చుట్టుకొలత కనుక్కోవాలి ఓకేనా రైట్ ఇగో టైల్స్ కలరింగ్ వైటనింగ్ ప్లాస్టరింగ్ ప్లవింగ్ అంటే దున్నడం గార్డెనింగ్ తోట వేయడం ఇవన్నీ కూడా ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అది వైశాల్యానికి సంబంధించిన క్వశ్చన్ అని మనం గుర్తుపట్టి అక్కడ మనము మొత్తం వైశాల్యం తీసుకోవాలి మొత్తం వైశాల్యం కనుక్కోవాలి ఎక్కడ వైశాల్యానికి సంబంధించింది ఎక్కడ చుట్టుకొలతకు సంబంధించింది అర్థమైందా క్వశ్చన్లు చేసేటప్పుడు మనకి ఇంకా పిచ్చ క్లారిటీ వస్తుంది అర్థమవుతుందా రైట్ డౌట్ ఏం లేదు కదా బేట రైట్ ఇగో ఫార్ములా ఏ పదాలు వచ్చినప్పుడు వైశాల్యం తీసుకోవాలి ఏ పదం వచ్చినప్పుడు చుట్టుకొలత తీసుకోవాలని జాగ్రత్త చూడండి కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి బేట అంటే మనం చేసేటటువంటి పని చుట్టుకొలతలో చేస్తున్నామా లేదా వైశాల్యంలో చేస్తున్నామా అనేది నువ్వు తెలుసుకుంటే సరిపోతుంది క్లియర్ కదా డౌట్ ఏం లేదు కదా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బేట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఈ ప్లేస్లో మనము బండలు వేద్దాం అనుకుంటున్నాం ఇంత పెద్ద ప్లేస్లో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో బండలు వేద్దాం అనుకున్నాం అనుకోండి మరి ఒకటే అంత పెద్ద బండ తీసుకొచ్చి వేయలేం కదా ఆ ఏరియా ఎంత ఉందో అంత పెద్ద బండ మనం వేయలేం కదా మరి ఏం చేయాలి బేట చిన్న టైల్స్ తీసుకొచ్చి వేస్తాం అవునా కదా చిన్న టైల్స్ తీసుకొచ్చి వేస్తాం మరి ఎన్ని టైల్స్ తీసుకురావాలి అనేది ఒక లెక్క ఉంటుందా ఉండదా మనం ఏం చేస్తాం మామూలుగా ఇప్పుడు ఆ బండలు వేసే వ్యక్తి ఉంటాడు కదా ఆయనను ఏం చేస్తాం ఆయనను పిలిచి ఈ ఏరియాలో నేను బండలు వేద్దాం అనుకుంటున్నా సో ఎన్ని బండలు తీసుకురావాలి ఎన్ని ఎస్టిమేషన్ ఎంత బండలు పడతాయి అని చెప్తే అతడు ఏం చేస్తాడు ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాడు మెజర్మెంట్ తీసుకొని ఇగో ఇంత ఏరియా ఉన్నటువంటి బండల్ని ఇన్ని తీసుకురా అని చెప్పి మనకు ఒక కౌంట్ చెప్తాడు మనకు ఆ కౌంట్ ప్రకారంగా ఒక 10 ఎక్కువనో తక్కువనో తెచ్చుకుంటాం అవునా కదా మరి బండల సంఖ్యలో అతడు ఏ విధంగా మెజర్ చేస్తున్నాడు అనేది మనం చెప్పాలి ఇప్పుడు చూడండి బేట నంబర్ ఆఫ్ టైల్స్ బండల సంఖ్య చూడండి బేట బండల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త చూడండి పెద్ద వైశాల్యము బై అంటే బిగ్గర్ ఏరియా బై స్మాలర్ ఏరియా పెద్ద వైశాల్యం బై చిన్న వైశాల్యం ఏంటది పెద్ద వైశాల్యం బై చిన్న వైశాల్యం అంటే ఏంటిది బేట ఇప్పుడు ఇంత పెద్ద రూమ్ ఉంది ఇంత పెద్ద రూమ్ అంటే ఈ రూమ్ యొక్క వైశాల్యం అనేది మనకి అంటే ఈ స్థలం యొక్క వైశాల్యం ఈ స్థలం అంటే ఈ రూమ్ యొక్క నేల వైశాల్యం
అవునా? ఇప్పుడు ఈ స్థలం యొక్క వైశాల్యం అనేది మనకు పెద్ద వైశాల్యం అవుతుంది. ఇప్పుడు ఇంత చిన్న టైల్స్ వేస్తున్నాం కదా, ఇలా చిన్న చిన్న బండలు వేస్తున్నాం కదా, ఈ బండ యొక్క వైశాల్యం అనేది మనకు కింద ఉంటుంది. చెప్పిన విషయం అర్థమైంది కదా. ఒక రూమ్ లోని నేలను బండలతో పరవాలి అన్నప్పుడు, లేకపోతే ఇటుకలతో పరవాలి, రాళ్లతో నింపాలి అన్నప్పుడు అందులో పట్టేటటువంటి ఆ రాళ్ళు లేదా బండల సంఖ్య ఎంత అంటే, బండల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏంటి బేట, పెద్ద వైశాల్యము బై చిన్న వైశాల్యం. చెప్పండి ఏంటి, పెద్ద వైశాల్యం బై చిన్న వైశాల్యం. ఒకటే విషయం గుర్తుపెట్టేసుకోండి. క్లియర్ కదా బేట? రైట్. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను, వినండి. ఇప్పుడు ఒక గది యొక్క నేల వైశాల్యం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గది యొక్క నేల అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని యొక్క పొడవు 20 మీటర్లు బేట, వెడల్పు 10 మీటర్లు. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో చిన్న చిన్న టైల్స్ వేద్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే బేట, దాని యొక్క పొడవు 2 మీటర్సే, వెడల్పు కూడా 2 మీటర్స్. అంటే ఏంటిది, ఇది ఒక చతురస్రాకారపు బండ, మనం దీంట్లో నింపాలనుకుంటున్నాం. ఓకేనా? దీంట్లో మొత్తం ఎన్ని బండలు పడతాయి అంటే, ఆ బండల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏంటి బేట, పెద్ద వైశాల్యమే చిన్న వైశాల్యం. మరి పెద్ద వైశాల్యం ఏంటిది, ఆ గది యొక్క ఆ దీర్ఘచతురస్రాకారపు గది యొక్క నేల యొక్క వైశాల్యం ఏంటది మరి, 20 × 10 అంటే పొడవు ఇంటూ వెడల్పే కదా, బై 2 × 2. సో 2 ఎక్కం 2 5ల, 2 ఎక్కం 2 10ల. సో 10 × 5 ఎంత బేట, 50. సో ఇక్కడ నీకు ఎన్ని బండలు పడతాయి అంటే బేట, 50 బండలు పడతాయి. చెప్పండి, హౌ మెనీ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ దట్ ఏంటది ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ రూమ్, 50 టైల్స్, 50 బండలు కావాలి. అర్థమవుతుందా? బండల సంఖ్య అనేది చాలా 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 ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయము మీరు మర్చిపోవద్దు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లియర్ కదా బేట? రైట్. ఎస్. ఇప్పుడు దీని తర్వాత మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది చెప్పేస్తే అయిపోతుంది. చూడండి బేట, ఇక్కడ యూనిట్స్ ఎలా ఉంటాయో చెప్తా వినండి బేట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనకి ఏమేమి ఉంటాయి బేట, సెంటీమీటర్లు, మీటర్లు, యార్డ్స్ అంటే గజాలు, సెంటీమీటర్, మీటర్, యార్డ్స్, ఇంకోటి ఏంటి కిలోమీటర్స్, ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా? యూనిట్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు పెరిమీటర్ కానీ, ఫస్ట్ సైడ్లు కానీ, పెరిమీటర్ కానీ, ఇంకోటి ఏంటి డయాగ్నల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి రేడియస్, డయామీటర్, నెక్స్ట్ ఏంటి ఏరియా, నెక్స్ట్ ఏంటి వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. యూనిట్స్ అనేవి సెంటీమీటర్, అంటే భుజాల యొక్క పొడవులు అనేవి సెంటీమీటర్లలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది సెంటీమీటర్లలోనే ఉంటుంది. ఎందుకు, సైడ్ కానీ, పెరిమీటర్ కానీ, డయాగ్నల్ కానీ, రేడియస్ కానీ, డయామీటర్ కానీ, ఇవన్నీ కూడా సింగిల్ డైమెన్షన్ బేట. అర్థమైతే? సింగిల్ డైమెన్షన్, వాటికి ఒకే ఒక కొలత ఉంటుంది. ఏంటిది బేట, అది సెంటీమీటర్లో ఉంటుంది. ఓకేనా? సో ఇది మీటర్లలో ఉంటుంది. సైడు, పెరిమీటరు, డయాగ్నల్, రేడియస్, డయామీటర్ మీటర్లలో ఉంటుంది. ఇది కూడా యాడ్స్ గజాలలోనే ఉంటుంది. ఇది కూడా కిలోమీటర్లోనే ఉంటుంది. ఏరియా మాత్రం ఎలా ఉంటుంది అంటే బేట, సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని రాయొచ్చు, లేదా చదరపు సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు. ఇదేంటిది, మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్ లేదా చదరపు మీటర్లు. అర్థమవుతుందా? చదరపు మీటర్లు. ఇదేంటిది బేట, ఇది యార్డ్ స్క్వేర్ లేదా స్క్వేర్ యార్డ్స్ లేదా చదరపు గజాలు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మనకి ఏదైనా ఒక ప్లాట్ కొంటున్నారు అనుకోండి, ఏదైనా ప్లాట్ చదరపు గజానికి ఇంత రేట్ ఉంది అని అంటారు. ఓకేనా? స్క్వేర్ యార్డ్కి ఇంత రేట్ ఉంది అని అంటారు. రైట్. సో యాడ్ స్క్వేర్ చదరపు గజము. ఓకేనా? రైట్. ఇదేంటిది, కిలోమీటర్ స్క్వేర్ చదరపు కిలోమీటర్లు. ఎప్పుడైనా సరే ఇండియా వైశాల్యం కానీ, తెలంగాణ వైశాల్యం కానీ, పెద్ద పెద్ద ఏరియాల యొక్క వైశాల్యం చెప్పేటప్పుడు ఇట్లా మనము స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లు, ఓకేనా, కిలోమీటర్ స్క్వేర్లలో చెప్తాం. వాల్యూమ్ అంటే ఏముంటుంది బేట, వాల్యూమ్ అంటే ఇంకా క్యూబ్లలో వచ్చేస్తుంది. ఏంటిది, సెంటీమీటర్ క్యూబ్ లేదా ఘనపు సెంటీమీటర్లు, క్యూబిక్ సెంటీమీటర్లు. ఓకేనా? మీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ మీటర్స్ లేదా ఘనపు మీటర్లు. ఓకేనా? ఇంకోటి ఏంటి, యాడ్స్ క్యూబ్ లేదా ఘనపు మీటర్లు లేదా క్యూబిక్ యాడ్స్, ఘనపు గజాలు. ఓకేనా? రైట్. ఇదేంటిది, ఘనపు కిలోమీటర్లు, కిలోమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ కిలోమీటర్స్.
క్లియర్ కదా బేట, రైట్. ఇగో ఇది గుర్తుపెట్టుకోండి, వేటికి ఎలా ఉంటాయి అనేది జాగ్రత్త చూసుకోండి, ఓకేనా. చూడండి ఇవి గుర్తుపెట్టుకోండి బేట, సైడ్, పెరిమీటర్, డయాగ్నల్, రేడియస్, డయామీటర్ ఇవన్నీ కూడా సింగిల్ డైమెన్షన్ కాబట్టి సెంటీమీటర్, మీటర్ యాడ్స్ కిలోమీటర్సే, బట్ ఏరియా వచ్చేసరికి స్క్వేర్ యాడ్ అవుతుంది, వాల్యూమ్ వచ్చేసరికి క్యూబ్ ఉంటుంది ఖచ్చితంగా. చెప్పిన విషయం అర్థమైందా? క్లియర్. ఏరియా అంటే చదరపు మీటర్లలో, చదరపు సెంటీమీటర్లో, చదరపు గజాలు, చదరపు కిలోమీటర్లో ఉంటుంది. వాల్యూమ్ అంటే క్యూబిక్ అంటే ఘనపు సెంటీమీటర్లు, ఘనపు మీటర్లు, ఘనపు గజాలు, ఘనపు కిలోమీటర్లలో ఉంటుంది అనే విషయం మీరు అబ్జర్వ్ చేయండి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ కదా బేట, రైట్. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బేట, చూడండి రెండు ద్విజామితీయ పటాల భుజాల నిష్పత్తి ఏమనుందంటే బేట, భుజాల నిష్పత్తి వచ్చి పటాల భుజాల నిష్పత్తి ఏముందంటే ద రేషియో ఆఫ్ ది సైడ్స్. భుజాల నిష్పత్తి ఏముందంటే బేట A1:A2 ఉంది. అప్పుడు ఈ భుజాల నిష్పత్తి A1:A2 ఉంటే వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? చుట్టుకొలతల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అంటే బేట A1:A2 కిందనే ఉంటుంది, ఓకేనా. వాటి కర్ణాల నిష్పత్తి కూడా ఎలా ఉంటుంది అంటే బేట A1:A2 ఉంటుంది. క్లియర్ కదా. అంటే వీటి యొక్క చూడండి బేట, కర్ణాల నిష్పత్తి కనుక్కోమనంటే చుట్టుకొలతల నిష్పత్తి, భుజాల నిష్పత్తి మూడు సేమ్ ఉంటాయి. కర్ణాల నిష్పత్తి అన్న, చుట్టుకొలతల నిష్పత్తి అన్న, భుజాల నిష్పత్తి అన్న సేమ్. ఇప్పుడు వైశాల్యాల నిష్పత్తి బేట ఏం చెప్పండి? వైశాల్యాల నిష్పత్తి చెప్పండి. వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది మరి? A1² A2². మరి ఘనపరిమాణాల నిష్పత్తి వచ్చి మనకి ఏమవుతుంది అంటే బేట A1³ ఏం చెప్పు? A1³ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. చాలా 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 ఇంపార్టెంట్. వైశాల్యాల నిష్పత్తి అంటేనేమో A1² A2². ఘనపరిమాణాల నిష్పత్తి అంటేనేమో A1³ A2³. అంటే ఏంటి? వైశాల్య నిష్పత్తి కనుక్కోమంటే స్క్వేర్ చేయాలి, ఘనపరిమాణాల నిష్పత్తి కనుక్కోమంటే క్యూబ్ చేయాలి. భుజాల నిష్పత్తి అన్న, చుట్టుకొలతల నిష్పత్తి అన్న, కర్ణాల నిష్పత్తి అన్న సేమ్. అర్థమవుతుందా? క్లియర్ కదా బేట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్. ఇది మనకి కాన్సెప్ట్. మరి క్లియర్ కదా. ఈ ఫార్ములాస్ అన్ని ఖచ్చితంగా మనకు మైండ్ లో ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బేట, వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. ఎస్.